హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. నేనైతే శుక్రవారం పూజ చేశాను, గడప పూజ అయితే చేశాను. మా ఇంటికైతే 2 ద్వారాలు ఉంటాయన్నమాట. తూర్పు వైపు ఒకటి, ఉత్తరం వైపు ఒకటి. తూర్పు వైపు దానికి నేను గడప ముందు కూడా పెయింట్తో ముగ్గులు వేసేసాను అనమాట. నేనైతే ఉత్తరం వైపు దానికి ఇలాగా పసుపుతో రాసేసి ముగ్గు అయితే వేసేసి గడపనైతే పూజించుకున్నాను. ఈ విధంగా ఎవరైనా చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పసుపు రాసి ముగ్గు పెడతాను, కానీ ఈ విధంగా చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇలాగ పసుపు రాసి వేళ్ళతోని డిజైన్ చేయొచ్చు అనమాట. నేనైతే వీడియోలోనే చూశాను. ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. సైడ్ డిజైన్స్ అయితే కొంచెం అయితే నేర్చుకోవాలి. ద్వారం పక్కన మనీ ప్లాంట్ కూడా పెట్టానమాట. ఆ కింద ట్రే నేను మొన్న తాబేలు పెట్టిన ట్రే 2 బాక్స్ లాగా ఉంటాయన్నమాట. పైన ఒకటి కిందన ఒకటి ఉండి మధ్యలో బాక్సెస్ ఉంటాయన్నమాట. అదైతే దీనికొకటి దానికొకటి యూజ్ చేసేసాను. బాక్సెస్ అయితే మామూలుగా యూజ్ చేస్తాను అనమాట. అది మా గృహప్రవేశంకి వచ్చిన గిఫ్టే. ఈ ట్రేస్ అయితే నాకు చాలా యూజ్ అయ్యాయి. చాలా బాగుందనమాట. ఆ కొండ అయితే పెరుగు కోసం తీసుకున్నదనమాట. నేనైతే ఖాళీగా ఉన్న వాటిలన్నిటిలోని మనీ ప్లాంట్ అయితే వేసేస్తాను. మట్టి అయితే మాకు దొరకదనమాట. మట్టి అవసరం లేదు కదా మనీ ప్లాంట్కి. వాటర్ వేసేస్తే సరిపోతుంది. బాటిల్స్ అన్నీ కప్పులు పోయినవి కూడా అందులో వాటర్ వేసేసి మనీ ప్లాంట్ వేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. పిల్లల దగ్గర కప్పులు అయితే చిదిగిపోతాయి కదా, బాటిల్స్ అయితే వేస్ట్గా పడి ఉంటాయి కదా, వాటిలతో అయితే నేను మనీ ప్లాంట్లు అయితే వేసేసాను అనమాట. మంచి బాటిల్స్ కదా, అవి అందంగా కూడా ఉంటాయి. నేను 4 బాటిల్స్లో అయితే వేసేసాను. స్టీల్ బాటిల్స్ కూడా కొంచెం కారిపోతూ ఉంటాయి. పైన లిడ్ ఏమో ప్లాస్టిక్ వచ్చి ఉంటుంది, అదేమో పని చేయవు. అలా అయినప్పుడు నేనైతే అలా చేస్తానన్నమాట. ఇక్కడైతే కుబేర ముగ్గులు అయితే వేసుకున్నాను. ద్వారంకి అటు ఇటు కుబేర ముగ్గులు అయితే వేసుకొని మధ్యలో అయితే కమలం వేసుకున్నాను అనమాట. చాలా అందంగా అనిపించింది, చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది నాకైతే. ఈ వీడియో షార్ట్ పెట్టాను, నేనైతే ఎన్నిసార్లు చూసుకున్నానో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా అయితే ముగ్గు పెట్టుకున్న తర్వాత అయితే ద్వారంకి అటు ఇటు పంచగవ్య దీపాలతో అయితే దీపాలు పెట్టాను అనమాట. పంచగవ్యాలు అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు అనమాట. అవన్నీ కలిపేసి పేడలోని దీపాలలాగా చేసి అవి ఎండబెట్టుకోవాలన్నమాట. ఎండబెట్టుకున్న తర్వాత అయితే అందులో కొంచెం ఆయిల్ వేసి మామూలుగా దీపం పెట్టుకున్నట్టే పెట్టేసుకోవడమే అనమాట. అది దీపం అయిపోయిన తర్వాత కూడా పొగ వస్తుంది అనమాట. ఆ పొగ చాలా మంచిది ఇంటికి. ఇవైతే నాకు మమ్మీ చేసి ఇచ్చిందనమాట. మా మమ్మీకి పూజలు అంటే చాలా ఇష్టం. నేను కూడా చేస్తాను కాబట్టి నాకైతే చేసి ఇచ్చిందనమాట. ఇంతకు ముందు కూడా 1.5 ఇయర్ ముందు కూడా ఇచ్చింది. ప్రతి శుక్రవారం ఇవి వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. ఎవరికైనా వీలుగా ఉంటే చేసుకోండి. ఇలా అయితే దీపాలు పెట్టుకొని అగరబత్తులతోనైతే వెలిగించుకున్నాం అన్నమాట. వీడియో తీయడంలో కూడా టెక్నిక్లు ఉండాలి. ఏదో సెల్ఫీ స్టిక్ పెట్టేసి తీసేస్తే నీట్గా రాదు. సైడ్ నుంచి తీయడం, పక్క నుంచి తీయడం అలా ఉంటుంది అనమాట. మా దీక్షగాడు అయితే ఈ వీడియో అయితే తీసాడనమాట షార్ట్ కోసం. చాలా బాగా వచ్చింది. అటు ఇటు దీపాలు పెట్టుకొని తర్వాత అయితే మా ఇంట్లో పూసిన పువ్వులు అనమాట. ఒక 6-7 పువ్వులు పూసాయి. అవైతే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇలా వాటర్ అయితే పెడతాను, కానీ ఇలా అయితే దీపాలు అయితే ఎప్పుడు పెట్టలేదు. ఈ ఈ శుక్రవారం అయితే పెట్టుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మమ్మీ అయితే ఆవుకి ప్రతిరోజు సేవ చేసినట్టే చేస్తుంది అనమాట. ఆవుకి పెట్టడానికి ఏమీ లేకపోతే ఆవు కోసమే అన్నం వండేసి పెడుతుంది అనమాట. వాళ్ళ ఇంటికైతే ప్రతిరోజు ఆవు వస్తుంది అనమాట. ప్రతిరోజు ఈవినింగ్ డైరెక్ట్గా ప్రహారీ లోపలికి వచ్చేస్తుంది అనమాట. అలా అలవాటు అయిపోయింది. అలాగా మా చిన్నప్పుడు అయితే ఆవును కూడా పెంచుకునే వాళ్ళం మేము. మా ఆవు పాలే తాగేవాళ్ళం అనమాట చిన్నప్పుడు, కొనుక్కునే వాళ్ళం కాదు. ఆవును పెంచడం అంటే మాటలు కాదు కదా. వేరే వాళ్ళకి ఆవులు ఉంటే ఆ ఆవులతో పాటు వాటికి కావాల్సినవన్నీ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. పాలు ఇచ్చే టైంకి మా ఇంటికి పంపించేవాళ్ళు.
చాలా బాగా అనిపిస్తది పాలవి తీసినప్పుడు. నేనైతే 2, 3 సార్లు తీసాను కూడా. ఈ విధంగా అయితే గడప పూజ అయితే చేసుకున్నాను. నాకు తెలిసిన 2, 3 విషయాలైతే చెప్పాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.